శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో ఆంజనేయ స్వామివారు ఒకరు. ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. తన భక్తుల కోరికలను తీరుస్తూ కొండంత అండగా ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కొన్ని తప్పులని మాత్రం అస్సలు చేయకూడదు. మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దారిద్రాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏంటి అనే వాటిని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి యొక్క విగ్రహాలని ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అస్సలు ముట్టుకోకూడదు. మరి ముఖ్యంగా వివాహం అయిన ఆడవారు పొరపాటున ఆంజనేయ స్వామిని తాకకూడదు. ఎందుకంటే హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలని ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయట. భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు. అంతేకాని దేవుని విగ్రహాలని మాత్రం ముట్టుకోకండి. సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాము. అయితే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణాలు చేయకూడదు. ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయం వెనక భాగాన్ని ముట్టుకోకూడదు. హనుమంతుని ఆలయంలో గుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి. ఆంజనేయ స్వామి పాదాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణచివేస్తాడట. కాబట్టి పొరపాటున హనుమంతుడి యొక్క పాదాలని ముట్టుకోకూడదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి ఆదాయము కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 21 అరటి పండ్లు నివేదించి ఆ అరటి పండ్లను భక్తులకి ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలన్నీ వసూలవుతాయి. ఇలా 3 మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. హనుమంతుడి కోసం తప్పకుండా 11 తమలపాకులను తీసుకువెళ్ళాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలా మంది ఒక గోత్రం పేరు మాత్రమే చెప్తారు. కానీ అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు, మీ ఇంటి పేరు, అలాగే నక్షత్రం పేరు కూడా చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ అర్చనలకు పుణ్య ఫలితం దక్కుతుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాని చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక 40 రోజుల పాటు హనుమాన్ చాలీసాని చదవండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే పూజా మందిరం విడిగా లేనటువంటి వారు
పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. అలా చేస్తే దారిద్ర్యం వెంటాడుతుంది. ఇక గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ముందుగా ఇంట్లోకి ప్రవేశించి తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది. మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలన్నా, మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి ఇష్టమైనటువంటి వనమాలను సమర్పిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది. ఇక వివాహం అయిన ఆడవారు ప్రతిరోజు ఆంజనేయ స్వామివారి యొక్క సింధూరాన్ని పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలని ధరించి సింధూరం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకొని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరం మీద పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణాలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మంగళవారం మరియు శనివారాల్లో తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ 2 రోజుల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మంగళవారం ఇంట్లో పూజ చేసేవారు పొరపాటున ఉప్పు తినకూడదు. మంగళవారం కుజుని సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాలలో కుజునికి అభిషేకం చేస్తే రుణబాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కొలువై ఉంటారు. మీ ఇంటిపైన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలి అంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు దానం చేయండి. ఈ నియమాలను పాటించటం వలన మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.